Hi guys, hello Narvi once again welcome back to Hi-Fi Cars. ఈరోజు మనం Mahindra XUV 3XO యొక్క pros and cons గురించి వీడియో చేస్తున్నాం. సో ఈ వీడియోలో XUV 3XO యొక్క 7 positives and 7 negatives గురించి మాట్లాడుకోబోతున్నాం. సో పదనిక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్ యొక్క పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే 7 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రైడ్ అండ్ హ్యాండిలింగ్ క్వాలిటీ అండ్ పర్ఫార్మెన్స్. ఈ కార్ లో మీకు 3 ఇంజన్స్ ఉంటాయి, 2 పెట్రోల్ ఇంజన్స్ అండ్ ఒక డీజిల్ ఇంజన్ ఉంది. 3 ఇంజన్స్ ని మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ తగ్గినట్టుగా ఏం అనిపించదు. అండ్ ఓవరాల్ గా మీకు పంచి పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే పవర్ అండ్ టార్క్ అనేవి చాలా బాగున్నాయి ఈ ఇంజన్స్ లో. పర్ఫార్మెన్స్ ఒక్కటే కాదు గైస్, ఈ కార్ లో ఉన్న ఇంజన్స్ చాలా రిఫైన్ గా ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా మీకు క్యాబిన్ నాయిస్ అనేది ఎలాంటిది రాదు, సైలెంట్ గానే ఉంటది. మీరు కార్ ని 80 నుంచి 90 స్పీడ్ మధ్యలో డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఒకవేళ మీరు 100 స్పీడ్ ని దాటినప్పుడైతే మీకు డీజిల్ ఇంజన్ లో కొంచెం ఇంజన్ నాయిస్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ పెట్రోల్ ఇంజన్ చాలా సైలెంట్ గా ఉంటది 100 దాటినాక కూడా. అండ్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఈ ప్రైస్ కి తగ్గట్టు ట్యూన్ చేశారు సస్పెన్షన్ ని. మరీ అంత సాఫ్ట్ గా లేదు, మరీ అంత హార్డ్ గా లేదు. లో స్పీడ్స్ లో మీకు సాఫ్ట్ గా ఉంటది అండ్ హై స్పీడ్స్ లో మీకు స్టిఫ్ గా అనిపిస్తుంది సస్పెన్షన్. సో బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటది ఈ కార్ లో. టైర్స్ వచ్చేసి ఈ కార్ లో మీకు 17 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి. ఈ సెగ్మెంట్ లో ఉన్న అన్ని కార్స్ లో కన్నా పెద్ద టైర్ సైజ్ అనేది ఈ కార్ లో ఇచ్చారు. అండ్ ఈ కార్ యొక్క క్లచ్, స్టీరింగ్ అండ్ బ్రేక్స్ అయితే చాలా లైట్ అండ్ స్మూత్ గా ఉన్నాయి. సో ఆపరేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. అండ్ సీటింగ్ పొజిషన్ వచ్చేసి కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. XUV 700 లో ఉన్న కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ ఈ కార్ లో కూడా ఉంది. అండ్ ఈ కార్ యొక్క వీల్ బేస్ కూడా ఎక్కువ ఉంది ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరే కార్స్ తో కంపేర్ చేస్తే. సో మీకు హై స్పీడ్స్ లో స్టెబిలిటీ చాలా బాగుంటది ఈ కార్ లో. లైక్ సో ఇప్పుడు మీరు స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నప్పుడు టర్న్ చేసుకోవాలనుకుంటే మీరు కార్ యొక్క స్పీడ్ తగ్గించాల్సిన పని లేదు, స్మూత్ గా హ్యాండిల్ చేయొచ్చు హై స్పీడ్స్ లో కూడా. ఈ పాయింట్స్ అన్ని రైడ్ అండ్ హ్యాండిలింగ్ లో వస్తాయి. సో అందుకే ఇది ఒక పాజిటివ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. సెకండ్ పాజిటివ్ వచ్చేసి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ క్యాబిన్ స్పేస్. ఈ కార్ ఉన్న సెగ్మెంట్ లో ఇది ఒకటే కార్ గైస్ 5% కంఫర్టబుల్ గా కూర్చునే లాంటి స్పేస్ ఉన్న కార్. సో మీరు లాంగ్ ట్రావెల్స్ ఈజీగా చేయొచ్చు ఈ కార్ లో. అండ్ 5% చాలా కంఫర్టబుల్ గా కూర్చుంటారు ఈ కార్ లో. అండ్ ఓవరాల్ స్పేస్ బాగుంటది. దీని రీజన్ ఒకటే గైస్, ఆబ్వియస్ గా ఈ కార్ యొక్క వీల్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంటీరియర్ లో స్పేస్ అండ్ కంఫర్ట్ అనేది చాలా బాగుంటది. ఈ కార్ క్యాబిన్ స్పేషియస్ మాత్రమే కాదు, మెటీరియల్ క్వాలిటీ అండ్ ఫిట్ అండ్ ఫినిష్ కూడా చాలా బాగుంది ఈ కార్ ఇంటీరియర్ లో. సో ఇది కూడా ఒక పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ ఇన్ సెగ్మెంట్. ఈ కార్ లో ఉన్న పెట్రోల్ ఇంజన్స్ కానివ్వండి అండ్ డీజిల్ ఇంజన్ కానివ్వండి, ఈ ఇంజన్స్ ఈ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ కన్నా పవర్ఫుల్ ఇంజన్స్. సో ఇది ఒక పాజిటివ్ గా చెప్పొచ్చు. సో ఓవరాల్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ అనేది మీకు బాగుంటది ఈ కార్ లో. అండ్ ఫోర్త్ పాజిటివ్ వచ్చేసి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ సేఫ్టీ ఫీచర్స్. ఈ కార్ లో చాలా సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ సేఫ్టీ స్కోర్ చేసింది ఈ కార్. అండ్ ఈ కార్ లో ఉన్న ప్రతి ఒక్క వేరియంట్ లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు. అదే ఈ సెగ్మెంట్ లో ఈ కార్ యొక్క కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తే వేరే కార్స్ లో మీకు 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు స్టాండర్డ్ గా. అండ్ టాప్ వేరియంట్స్ లో మాత్రమే 6 ఎయిర్ బ్యాగ్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ XUV 3XO లో మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ గా ఇస్తున్నారు ప్రతి ఒక్క వేరియంట్ లో. అండ్ ఈ కార్ లో లెవెల్ 2 ADAS ఫీచర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాజిటివ్ వచ్చేసి ఫీచర్ లోడెడ్ కార్. ఈ కార్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి గైస్, ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరే కార్స్ లో లేవు అవి. లైక్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్ ఫంక్షన్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఏసీ ఉంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, స్టీరింగ్ మోడ్స్, పానోరామిక్ సన్ రూఫ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో డిమింగ్ IRVM, 360 డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి చాలా ఫీచర్స్ ఉన్నాయి ఈ కార్ లో. ఈ కార్ లో ఆల్ 4 వీల్స్ లో మీకు డిస్క్ బ్రేక్స్ వస్తాయి. అదే ఈ సెగ్మెంట్ లో ఉన్న వేరే కార్స్ లో మీరు చూసినట్లయితే ఫ్రంట్ లో డిస్క్ ఇస్తున్నారు, రియర్ లో డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. కానీ ఈ కార్ లో మీకు 4 వీల్స్ లో డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఈ కార్ లో 10.25 ఇంచెస్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. వేరే కార్స్ లో మీకు 8 ఇంచెస్ అలా వస్తున్నాయి ఈ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ లో. అండ్ నెక్స్ట్ 6th పాజిటివ్ వచ్చేసి వారంటీ ఆఫర్స్. ఈ కార్ లో మీకు 3 ఇయర్స్ అన్లిమిటెడ్ కిలోమీటర్స్ వారంటీ ఇస్తున్నారు. అదే వేరే కార్స్ లో మీరు చూస్తే 2 ఇయర్స్ వరకే ఇవ్వడం జరుగుతుంది ఈ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ లో. సో ఇది కూడా ఒక పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ పాజిటివ్ వచ్చేసి ఈ కార్ యొక్క ప్రైజెస్ అని చెప్పొచ్చు. ఈ కార్ యొక్క ప్రైజెస్ బాగానే ఉన్నాయి గైస్, మరీ అంత అగ్రెసివ్ గా ఏం లేవు ఈ సెగ్మెంట్ లో ఉన్న కార్స్ తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ప్రైస్ కి ఈ కార్ లో ఇచ్చే ఫీచర్స్ అయితే వర్తే గైస్. సో ఓవర్ ప్రైజ్డ్ అయితే కాదు ఈ కార్. అందుకే ఇది కూడా ఒక పాజిటివ్ గా చెప్పుకోవచ్చు. ఈ కార్ యొక్క ప్రైజెస్ కూడా పాజిటివ్ గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఈ కార్ యొక్క నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 7 నెగిటివ్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బూట్ స్పేస్. ఈ కార్ యొక్క బూట్ స్పేస్ తక్కువనే ఉంటుంది గైస్ సెగ్మెంట్ లో ఉన్న అన్ని కార్స్ తో కంపేర్ చేస్తే.
అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి మైలేజ్ అని చెప్పొచ్చు. ఈ కార్లో ఉన్న డీజిల్ ఇంజిన్ ఇచ్చే మైలేజ్ తక్కువనే ఉంది గైస్ ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్తో కంపేర్ చేస్తే. బట్ పెట్రోల్ ఇంజిన్లో మీరు మైలేజ్ ఫిగర్స్ చూసినట్లయితే కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసినవి అయితే బాగానే ఉన్నాయి, కానీ ప్రాక్టికల్గా డ్రైవ్ చేస్తే మీకు పెట్రోల్ ఇంజిన్లో కొంచెం మైలేజ్ తక్కువనే అనిపిస్తుంది. సో ట్రాఫిక్లో మీకు ఇంకా చాలా తక్కువ అని అనిపిస్తుంది మైలేజ్ అనేది. సో అందుకే ఇది ఒక నెగిటివ్గా కన్సిడర్ చేయొచ్చు. థర్డ్ నెగిటివ్ వచ్చేసి టర్నింగ్ రేడియస్. ఈ కార్ యొక్క టర్నింగ్ రేడియస్ ఎక్కువనే ఉంది గైస్ ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్తో కంపేర్ చేస్తే. సో అందుకే మీరు ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో ఎక్కువగా మీరు రివర్స్ చేయాల్సి ఉంటుంది చిన్న టర్న్కి కూడా. సో ఇది ఒక నెగిటివ్గా తీసుకోవచ్చు. ఫోర్త్ నెగిటివ్ వచ్చేసి ట్రాన్స్మిషన్. ఈ కార్ యొక్క పెట్రోల్ ఇంజిన్లో అయితే మీకు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వస్తుంది, అది చాలా స్మూత్గా ఉంటుంది. కానీ డీజిల్ ఇంజిన్లో మాత్రం మీకు నార్మల్ ఏఎంటీ ట్రాన్స్మిషన్ ఇస్తున్నారు. సో అది అంతగా స్మూత్గా ఏమి ఉండదు అండ్ మీకు మైలేజ్ కూడా తగ్గిస్తుంది అది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ నెగిటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్. ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ బెటర్గానే ఉంది గైస్ అండ్ మన ఇండియన్ రోడ్ కండిషన్స్లో బాగానే ఉంటుంది. కానీ ఈ సెగ్మెంట్లో ఉన్న 3-4 కార్స్ కంటే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కొంచెం తక్కువనే ఉంది. సో అందుకే ఇది నెగిటివ్ పాయింట్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ సిక్స్త్ నెగిటివ్ వచ్చేసి మిస్సింగ్ ఫీచర్స్. ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్లో ఉన్న కొన్ని ఫీచర్స్ ఈ కార్లో లేవు. లైక్ స్టీరింగ్ వీల్లో మీకు టిల్ట్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది, టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ లేదు. సో మీరు స్టీరింగ్ వీల్ మీరు ముందుకు వెనక్కు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ పై కిందకి అడ్జస్ట్ చేసుకోలేరు. అండ్ హెచ్ఓడి ఫీచర్ లేదు, హెడ్స్ అప్ డిస్ప్లే లేదు ఈ కార్లో. ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్లో ఉంది గైస్ ఈ హెడ్స్ అప్ డిస్ప్లే ఫీచర్. లైక్ ఫ్రాంక్స్లో ఉంది, బ్రెజాలో ఉంది ఈ ఫీచర్. ఎన్ని కార్లో ఉన్న రియర్ సీట్స్లో మీకు రిక్లైనింగ్ ఫంక్షన్ లేదు. బట్ ఇదే సెగ్మెంట్లో ఉన్న వెన్యూ కార్లో 2-step అడ్జస్టబుల్ రిక్లైనింగ్ బ్యాక్ సీట్స్ ఉన్నాయి. అండ్ వెన్యూ కార్లో మీకు డాష్ క్యామ్ కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు కార్తో పాటే, బట్ ఈ కార్లో లేదు. అండ్ ఈ కార్లో ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా లేదు. అండ్ ఈ కార్లో సీట్ అడ్జస్ట్మెంట్స్ మీరు చూసినట్లయితే మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే ఈ సెగ్మెంట్లో ఉన్న వెన్యూ అండ్ సానెట్ కార్స్లో మీకు 4-way ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈ కార్లో వెంటిలేటెడ్ సీట్స్ లేవు, బట్ సానెట్ అండ్ నెక్సాన్ కార్స్లో ఈ ఫీచర్ ఉంది. అండ్ కార్నరింగ్ హెడ్ ల్యాంప్స్ లేవు ఈ కార్లో, బట్ ఈ సెగ్మెంట్లో ఉన్న వెన్యూ అండ్ నెక్సాన్లో ఉన్నాయి. అండ్ అంబియంట్ లైటింగ్ లేదు ఈ కార్లో, బట్ వెన్యూ, సానెట్, బ్రెజా, ఫ్రాంక్స్ ఈ 4 కార్స్లో ఉంది. అండ్ ఈ కార్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో ప్యాడిల్ షిఫ్టర్స్ లేవు గైస్ మీకు, బట్ ఇదే సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్లో ప్యాడిల్ షిఫ్టర్స్ వస్తాయి మీకు. సో ఇవన్నీ మిస్సింగ్ ఫీచర్స్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ 7th నెగిటివ్ వచ్చేసి నో ఎడాస్ ఫీచర్స్ ఇన్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్. ఈ కార్లో ఉన్న డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లో మీకు ఎడాస్ ఫీచర్స్ లేవు. బట్ మహేంద్ర వాళ్ళు ఎందుకు ఈ వేరియంట్లో ఇవ్వలేదంటే నార్మల్గా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఒకవేళ ఎడాస్ ఫీచర్స్ కూడా ఇచ్చి ఉంటే ప్రైస్ పెరుగుతుంది. సో డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ ఆటోమేటిక్గా 16 lakhs దాటిపోతుంది. సో ఓవర్ ప్రైజ్డ్ కార్ కేటగిరీలో వస్తుంది. సో అందుకే ఎడాస్ ఫీచర్స్ ఇవ్వలేదు డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లో. సో దట్స్ ఇట్ గైస్, ఇవి ఓవరాల్గా మహీంద్రా XUV 3XO యొక్క 7 పాజిటివ్స్ అండ్ 7 నెగిటివ్ పాయింట్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాం.